ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గడియలు ఒకవేళ అటు ఇటుగా ఉన్నప్పటికీ ఒక ఆనందం, సంబరం లోకాన్ని ఏలుకుంటుంది. ఈ దేశం ఆ దేశం అని లేదు, అన్ని దేశాల్లో ఈ రోజున ఒక్క వ్యక్తిని గూర్చి, అంటే దేవునిని గూర్చి సంబరాలు అంబరాలు అంటేటట్లు నడిపించబడుతున్నారు. దీనికి కారణం ఏంటి అనంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక దైవ కుమారుడు గనుక ఆయనను గూర్చిన సంబరం, ఆయనను గూర్చిన ఆనందం సృష్టిని అలుముకుంది, లోకాన్ని అలుముకుంది, భూతళ్ళ మీదకి ఈ రోజున దిగి వచ్చింది, భూతళ్ళమంతా కమ్ముకుంది. ప్రియులారా, ఈ క్రిస్మస్లో అనేక విషయాలు మనం తలపోసుకోవచ్చు, అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆ రక్షకుని గూర్చిన సందేశం ఎప్పటికప్పుడు మనకు ఒక నూతనత్వాన్ని పుట్టిస్తుంది, నూతనత్వాన్ని కలిగిస్తుంది. ఆ రక్షకుని జన్మ యొక్క రహస్యం మనలో ఒక పవిత్రతను స్థాపిస్తుంది. ఎందరో పుట్టారు, ఎందరో పెరిగారు, ఎందరో కాలంలో కలిసిపోయారు, వాళ్ళ యొక్క పేర్లు కాలగమనంలో కలిసిపోయాయి, అయిపోయింది. అయితే యేసుక్రీస్తు యొక్క జననం అలా కాదు. యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చి మనం చదివినప్పుడు ఒక క్రొత్తదైన చరిత్రకి నాంది పలుకుతుంది. ఆయన జననం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏంటి ఆశ్చర్యం? అందరూ లోకంలో పుట్టిన వాళ్లే కదా? కాదు. మీరు మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వాక్యంలో వ్రాయబడిన మాటని మీరు చదువుతారు. అదే విశేషం, ఇదే మనకు ఆశ్చర్యం, ఇదే లోకానికి ఒక వింతైన కార్యక్రమం. ఎందుకంటే ఒక పాపం ఎరుగని ఒక జన్మ, పాపానికి సంబంధం లేని ఒక పుట్టుక, లోక సాంప్రదాయమే, లోక పద్ధతులే, లేకపోతే లోకంలో ఉన్న ఆ సృష్టి ధర్మమే కానివ్వండి, అది సృష్టి ధర్మం. ఒక బిడ్డ జన్మించాలి అని అంటే సృష్టికి ఒక ధర్మం ఉంది, లోకానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి, ఆ ధర్మం ప్రకారం అలా జరగాలి. కానీ అలా కాదు. ఇది ఒక ఆశ్చర్యం కలిగేటట్లుగా, లోకానికి ఒక వింత కలిగేటట్లు యేసుక్రీస్తు యొక్క జన్మ కనిపిస్తుంది. ఒకవేళ పోకిరోళ్ళు ఎలాగ మాట్లాడుకున్నా, ఏదో ముసుగులో ఉన్న వాళ్ళకి ఈ దర్శనం లేకపోయినా, దైవత్వాన్ని కూర్చున్న అవగాహన లేని వాళ్ళకి వేరే విధంగా అది అవగాహన అయినా, వాళ్ళు అలాగ తలంచుకున్నా వాళ్ళతో మనకు సంబంధం లేదు. అంతే కదండి. పిడికెడు మట్టి తీసుకొని సూర్యుడిని కొట్టామనుకోండి, సూర్యుడికి జారుతుందా? అది మన ప్రయాస అట్లా ఉంటుంది, అంతే కదా. పిడికెడు మట్టి తీసుకొని బురద మట్టిని వేసుకొట్టి సూర్యుడా నీకు అంతే అట్లా అన్నామనుకో, మనం తృప్తి పడాల్సిందే కానీ అది అతనికి చేరేది కాదు. అంచేత ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాగ పలుకున్నా, ఎవరెలాగా అపార్థం చేసుకున్నా, సత్యగ్రంథమే, సత్యం సత్యమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి లేఖనాలలో యేసుక్రీస్తుని గురించి ఏమని ప్రవక్తలు ప్రవచించారు, ప్రవచనాల నెరవేర్పు ఎలాగా కనిపిస్తుంది అనేది వాక్యంలో మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు యొక్క జన్మ ఎలాగా ఉంది అనంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అనేది చరిత్రలో మనం చదువుతున్నాము. యేసుక్రీస్తు జననమును గురించిన లేఖన సత్యం ఇది. ఆయన పుట్టిన తర్వాత కాదు సుమా, ఆయన జన్మించిన తర్వాత కాదు, ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై ఆయనలో ఉన్న నీతి క్రియలను బట్టి, ఆయనలో ఉన్న పవిత్రమైన పద్ధతులను బట్టి, ఆయనలో ఉన్న గుణగణములను బట్టి ఆయన్ని నిర్ధారించడం కాదు. ఆయన బుద్ధిమంతుడు కదా. మనం వాస్తవంగా ఎప్పుడు నిర్ధారిస్తాము? ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత, ఒక స్థానానికి వచ్చిన తర్వాత, ఒక స్థితిలో నిలుచున్న తర్వాత, అప్పుడు వాళ్ళ స్థితిగతిని బట్టి ఎక్కడ గోతులో పడకుండా, లోతుల్లో పడకుండా, పోతుల్లాగా తిరగకుండా, ఏదో మట్టుగా గుట్టుగా ఇంటి పట్టున ఉంటున్నాడు అని ఎప్పుడు అంటాం? ఒక స్థితికి రావాలి. కానీ యేసయ్యను గురించి అలా కాదండి. వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుని గురించి, వేల సంవత్సరాల క్రితం అనేదానికంటే కూడా ఆదిలోనే నిర్ణయింపబడిన దైవ కుమారుని యొక్క రాక, దైవ కుమారుని యొక్క ప్రత్యక్షతది.
ఇది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. లోకంలో ఉన్న, లోకపు పాపంలో ఉన్న, లోకపు మస్టులో ఉన్న, మురికిలో పొరలాడుతున్న, లేకపోతే దేవునికి దూరమై దేవునిని చూడలేని గుడ్డితనంలో ఉన్నవానికి అర్థం కాదు. మనం ఏం చేయలేం. అర్థమవుతుందా? మనకు కళ్ళు కనబడకున్నంత మాత్రాన వెలుగు లేదంటే కుదురుతుందా? లేదు. కనుక మనం ఆత్మ సంబంధంగా మనోనేత్రము వెలిగింపబడిన వారమై, ఆ దైవత్వపు ఆ ప్రత్యక్షత కలిగి, ఆ దైవ చింతన కలిగిన వారమైతేనే ఓకే మనకు ఈ ప్రత్యక్షత కలుగుతుందండి. మరి ఆ కన్యక గర్భవతి ఎలాగయింది అని వాక్యంలో మనం చదివితే, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దైవ శక్తికి అసాధ్యమైంది ఏమన్నా ఏమండి? అరే, మానవుని శక్తే ఈ రోజున విశాలమైన విశ్వంలో ఎత్తైన చోట గాల్లో ప్రయాణం చేస్తున్నాడు మానవుని జ్ఞానపు శక్తితో. ఇంక మరి దేవుని శక్తి ఎలాంటిది? ఎంత ఈజీ, ఎంత సింపుల్ కదా దేవునికి. మానవుని శక్తి, దేవుని దగ్గర మానవుడు శక్తి పొందుకున్నాడు. పొందుకున్న శక్తితోనే ఇంత వింతలు చేయగలిగితే, ఈ పొందుకున్న శక్తితోనే ఇంత గొప్ప వింతలతో గంతులు వేయగలిగితే, మరి దైవశక్తి ఎలాంటిది? ఎవరో ఒక అబ్బాయి బుడ్డోడు వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి అన్నాడట, తాతయ్య అర్ధగ్గు అన్నాడట. ఎవరికి తాత అంటాడు, ఎవరు నువ్వు నాకు నేర్పించాలంటారా? నేను ఉండేది ఆ సీన్లో. ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాగ ఉంటుంది దేవునితో మనం ప్రశ్న వేస్తే, దేవుని ఎదుటి మనం నిలబడి పోకిరి మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది. పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన ఆత్మ అంటే యేసుక్రీస్తు ఏ ఆత్మ కలిగిన వాడే జన్మించాడు అని అంటే ఆయన పరిశుద్ధాత్మ కలిగిన వాడు, దైవ కుమారుడు, పరిశుద్ధుడైనకు యోగ్యుడు, చేతులెత్తి దండం పెట్టుటకు ఆయన యోగ్యుడైన దేవుడండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి చేత నీవు గర్భవతి అవుతావు. ఇంకా ఏమి ఎవిడెన్స్ కావాలేంటి? ఇంకేం ఆధారాలు కావాలేంటి? పరిశుద్ధాత్మ శక్తి, ఆ ప్రభావం, ఆయన మహిమ నిన్ను అలుముకుంటుంది. ఆ శక్తి నువ్వు అనుభవిస్తావమ్మా. ఆ పవిత్రమైన పరిశుద్ధాత్మని, సర్వోన్నతిని శక్తి మూలాన నీవు గర్భాన్ని ధరిస్తావని లేఖనాలు రాయబడ్డాయి. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఈయన ఎవరు అనంటే ఇమ్మానుయేలట. ఆయన పేరేంటి? ఏం పేరు? మన పేర్లు చాలా ఉంటాయి కానీ మన పేర్లకి మన పద్ధతులకి సంబంధం ఉండవు. ఒక్కొక్క ఆమె పేరు ఉంటుంది శాంతమ్మ అని. ఆ అమ్మ నోటికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే శాంతమ్మ కదా. అట్లా ఉంటాయి. యేసుపాదం అని పెట్టుకుంటాడు, ఎప్పుడు కళ్ళు కొంపల్లో ఉంటాడు. యేసుపాదాలు కళ్ళు కొంపల్లో ఉంటాయా? పేరుకి వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. అవును కదా. కానీ యేసయ్య వాళ్ళ పేరు అలా కాదండి. ఆయన ఇమ్మానుయేలు అని, ఆయన పుట్టక మునిపి ఆయనను గురించి వ్రాయబడిన లేఖనాలు. ఇమ్మానుయేలు